నమస్తే. ఇప్పుడే అందిన తాజా వార్త. మంచిని అనగతొక్కి అన్నయ్యాన్ని పైకి చెప్పే ప్రయత్నం దొంగనా కొడుకు చేస్తుంటే ఈ దొంగనా కొడుకులు కూడా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంత న్యాయం ఆలోచించండి ఒకసారి. ఎందుకు మీరు భయపడుతున్నారు? మీ బస్తీలో మీ గదిలో కష్టపడే బ్రతికితున్న అతనికి అంత అన్యాయం జరుగుతుంటే అక్రమంగా తన షాపును తీసేసి తన సామాన్లు కూడా తీసుకెళ్ళిపోతుంటే ఏం మాట్లాడడానికి మీకు నోరు రావడం లేదా? అంటే మీరు మానవత్వం లేదా అన్నది నా ప్రశ్న. నాకు కాదుగా జరిగింది, పక్కింటోడి కంటే మీకు కూడా జరుగుతుంది కదా. దౌర్జన్యానికి భయపడుతున్నారా? రౌడీలకు భయపడుతున్నారా? రౌడీ అంటే ఒకడు, దౌర్జన్యం అంటే ముగ్గురు. ప్రజలంటే చూడండి ఎంతమందో. ఎన్ని చేతులు కలిస్తే మనకి మన ముందు వచ్చే ఒకరికి ముగ్గురికి భయపడదామా? ప్రజలం చేయి కలిపి ఈ నా కొడుకులను తదిమి కొడదామా? ఆలోచించండి. ఈ ముందే పెట్టాను. ఈ మీడియా కూడా చెత్తను తీసుకొచ్చి 10 మందికి చూపించే ప్రయత్నం చేస్తుంది కానీ మంచికి సపోర్ట్ చేయడం లేదు. ఎందుకు మరి నేను అడుగుతున్నా. చెత్తకు మీకు టైం ఇస్తున్నారు ఎందుకు? మీరు చెత్తకి ఎందుకు టైం ఇస్తున్నారు? ఎక్కడ చెత్త ఎక్కడ పెట్టి ఎక్కడ చూపిస్తున్నారు? యూత్ను ఎందుకు చెడగొడుతున్నారయ్యా? ఎప్పుడో జరిగిపోయిన విషయము, అది పెద్ద విషయం కూడా కాదు. అనుసూరిగా శివాజీ అయిపోయింది. మ్యాటర్ క్లోజ్. ఆ మ్యాటర్ని తీసుకొచ్చి పనికిరాని నుండి పక్కన కూర్చోబెట్టుకున్నది. స్త్రీ జాతి అంటే ఏంటి? విధవ చేయని వ్యక్తితో ప్రశ్నలు చేయించుకుంటా, ప్రశ్నల మీద ప్రశ్నలు చెప్పుకుంటా స్త్రీకున్న విధవను తగ్గించేసే రైట్ మీకు ఎవరిచ్చారు? మీ ప్రశ్నలు ఏంటి? అయిపోయిన విషయం విడిచిపెట్టండి అయ్యా. అది చూపించకండి. చూపించాలంటే మీకు చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా కూడా మీడియా వాళ్ళని నేను మళ్ళీ అడుగుతున్నా, అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఏ కాస్త మానవత్వం ఉంటే మీరు మనసుగా మేము చెయ్యాలి, ఈ నీతిని నిలబెట్టాలని మీరు ఎవరికైనా ఉంటే, అయ్యో మంచిని పడగొడుతున్నారే, మంచిని నిలబెట్టాలి అని మీరు ఎవరికైనా కూడా కాస్తన్న మానవత్వం ఉంటే స్త్రీశక్తి సంఘాన్ని అనుసరించి మాకు ఫోన్ చెయ్యండి. మేమే మీ కాడికి వస్తాం. మీకు జరిగే అన్యాయాలను ప్రజల ముందు పెట్టి ఇలాంటి దొంగ నా కొడుకులు మన ముందు ఉండకూడదు అని చెప్పి తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం. ఇది కదా మనకు కావాల్సింది. ఇది కదా మన ప్రజారాజ్యం. పేద కంటే ముందు ప్రజారాజ్యం, పేద వెనకద ప్రజారాజ్యం. ఎక్కడ నడుస్తుంది ప్రజారాజ్యం? దొంగల రాజ్యం నడుస్తుంది. ఇక్కడ దొంగల రాజ్యమే నడుస్తుందయ్యా. నిజమే. మంచిని పడగొడుతున్నారు, అవినీతిని పైకి రేపుతున్నారు. ఎక్కడ చూడు భూ కబ్జాలు, ఎక్కడ చూడు అక్రమాలు, ఎక్కడ చూడు అన్నయ్యాలు. ఇది తప్పు అని అడిగిన మాదంటే వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పాలు చేయడం, ఎవడైనా ఇది తప్పని చెప్పి మాట్లాడితే వాడు బ్రతికే దాన్ని కూడా పడగొట్టడం, ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే నేను సైతం అని చెప్పి మీరు అడుగేస్తే తప్ప ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి చేత కాదు. దయచేసి నేను మళ్ళీ ప్రజలను అడుగుతున్నా, మీడియాని అడుగుతున్నా, నాయకులు ప్రజలకు మేము మంచి చేస్తామని చెప్పుకొని తిరుగుతున్న కొంతమందిని నేను ప్రశ్నిస్తున్నా. ఏదైనా మంచి చేయాలనుకుంటే ముందుకు రాండి. మీరు మా స్వార్థమే ఉందనుకుంటే ప్రజల ముందుకు రాకండి. ఉంటా.